ఎవరా దిగరు? దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉందిరా. చా అంత బాగా నచ్చిందా? నచ్చింది కాబట్టి కదరా చెప్తుంది. అయితే ఫాలో అయ్యి రమ్మంటావా? గో హెడ్, కమ్ ఆన్, గో హెడ్. మతి పోగొట్టిందిరా బాబు. స్వీట్ 16 లా ఉంది. ఆ పిల్ల లోకల్ అయితే మాత్రం ఖచ్చితంగా నాదిరా. అదేమైనా షోకేస్ లో బొమ్మట్రా వెంటనే నీ సొంతం చేసుకోవడానికి. అందమైన ఆడపిల్ల అయినా అమ్మాయికి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ఉండడని గ్యారెంటీ ఏంట్రా? అయినా ఆ పిల్ల నా సొంతమే అవుతుందిరా. వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా వేచేయండిరా. అమ్మో, చాలా డేంజరస్ స్పాట్ రా బాబు. ఆ అమ్మాయితో పెట్టుకుంటే పీస్ పీస్ అయిపోతాం. అంత్యక్రియలకు మన శరీరంలో చిన్న మటన్ ముక్క కూడా మన వాళ్ళకి దొరకదు. తిరిగి మాట్లాపి అసలు విషయం వివరంగా చెప్పండి రా. రాయలసీమలో ఆ అమ్మాయి అన్నకి చాలా పెద్ద పేరుంది. జమీందారుల వంశం. మంచికి మంచి, చెడుకు చెడు, దెబ్బకి దెబ్బ దేనైనా ఢీ కొట్టగల ధైర్యవంతుడు ఆ అమ్మాయి అన్న. పేరు రాయలసీమ రత్నారెడ్డి. అతను అక్కడ కావచ్చు, ఇక్కడ కాదుగా. ఎక్కడైనా సరే నీలాంటి 100 మంది శివల్ని క్షణాల్లో చీమల్ని నలిపినట్టు నలిపేయగలడు. డోంట్ వరీరా. ప్రేమ కోసం ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ప్రేమించడం వేస్ట్ రా. శభాష్, నువ్వు ఆ మాట మీదే ఉండు. నీ వెనకాల మేమందరం ఉంటాం. షూర్ షూర్. అయ్యో, సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో. హలో, ఇదిగో 2 టికెట్లు. 2 టికెట్లు ఎవరికయ్యా? 2 నాకే. 2 నీకేనా? అదేంటయ్యా? నీకెందుకయ్యా? ఒక సీట్లో నల్లున్నాయనుకో 2 సీట్లో కూర్చుంటా. 2 సీట్లో బల్లుంటే మొదటి సీట్లో కూర్చుంటా. 2 ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా. ఏం ప్రశ్నలే. అసలే కామాత్మ సినిమా. మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటుగా దీనికి వచ్చాను. ఇదిగో వాళ్ళ పోస్టులో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో చెప్తున్నాను. నిన్నే తెరచేస్తాను. వెళ్ళు. సార్, వెళ్ళాల్సింది మీరు, నేను కాదు. అవును కదా. సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది? ఏమిటండి ఇది? సినిమా థియేటర్ లో పక్కన మనుషులు పెట్టుకుని అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది. నా సీటు మాట్లాడుతుందేంటి? లేటెస్ట్ టెక్నిక్ ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది. వెయిట్ లో తేడా వచ్చిందా? ఎవడా నువ్వు నా పిల్ల మీద కూర్చుంటావు? ఎంత ధైర్యం నీకు? ఎవడో నా షూ కొట్టేసి ఆడరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు. నేను ఒళ్ళో కూర్చున్నాను. ముగ్గురు తప్పితే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో. అమ్మా, పక్కనే కూర్చొని తిన్నాయినా. చాలకపోతే అడుగు, మళ్ళీ పెడతాను. ఏమే ఉన్నదంతా ఉడిచి పెడతావా? మా జాగ్రత్తతో వచ్చాను. తింటానికి నాకేమైనా ఉందా లేదా? అలా అడుగుతున్నారేమిటండి? అడుక్కునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది ఏంటి? ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా? అమ్మో అమ్మో, నా సంపాదనంతా ఇందుక హారతి కడుపున వాళ్ళకి కరిగిపోతుంది. ఏంటన్నా తినటం లేదు? ఓ మటన్ కర్రీ లేదనా? ఆదివారం రా, వండి పెడతాను. అమ్మో అమ్మో అమ్మో, ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు. నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపడి చెప్పు డాడీ. డాడీయా? బట్టా నీకు డాడీ? వీడు మన అబ్బాయినే, మన బన్ను. ఏంట్రా నాన్న ఇది? షర్టు ప్యాంటు లోపల బన్నీని కూడా చూగెట్టుకొట్టాడు. ఎవడ్రా ఎదవా? నిన్ను కొట్టినోడి చేతులు పడుకోను. ఒరే బన్ను, ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న. ఉండు, దృష్టి చేస్తాను. ఇంతకీ ఎవరమ్మో నిన్ను కొట్టింది? పట్టుకో చెప్తాను. పట్టుకుంటా. కాలము చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్కి వెళ్ళాను. థియేటర్ లో అంత చీకటి. ఏమండి, ఈ నెంబర్ ఎక్కడా అన్నాను. పక్క సీట్లో కూర్చోండి అన్నాడు. నేను వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నాను. ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది. పక్కడు వాళ్ళ ఆయన అనుకుంటా. నన్ను పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా, ఇన్ని కొట్టండి 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 అని అరిశాడు. అరిసే చుట్టుపక్కలందరూ కొట్టపోతే బాగుంది అనుకున్నారు ఏమో. వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికినట్టు నిరక్కొట్టారు. చూడు ఎలా ఎదవన్నారు ఎదవలు. అవును, నువ్వు టికెట్ కొనుక్కునే కదా నాన్న లోనకెళ్ళావు. మరి నీ సీట్లో వాళ్ళు ఎందుకు కూర్చున్నారా? ఇలారా మోసపోయాను. అది దొంగ టికెట్ అంట. ఇది పట్టుకున్నా. పట్టుకున్నా. దొంగ టికెట్లా?
లోపలికి బాణాను ఉండు, అమ్మ హారతి తీస్తారంది. హారత హారతి నేను నీ గర్ల్ ఫ్రెండ్ తో ఏ సినిమాకి వెళ్ళావురా? సినిమాకి వెళ్ళలేదురా, సరోవర్ రెస్టారెంట్కి వెళ్ళి టైం పాస్ చేశాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట. ఏంట్రా నువ్వు అనేది? కొయ్యకరా, మీరిద్దరూ రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది? మా బావ మరిది మీద సెకండ్ హ్యాండ్ అంటగట్టాడు, రేకులు లేవు. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్ పంతులు గారు ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడగండి సార్. వీడమ్మ కొడుకు మాట ఎవడు వీడికో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? మనకెందుకు తెలీదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు. లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా మెడ్రాస్ లో ఉన్నా వాయింపుడేగా. కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శాంతంలో పటేదోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగాను చెప్తాను నాయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? ఎమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్ నేను చెప్తాగా. ఓయ్, మీరు కోటికి అర్జెంట్గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, నేను వెళ్ళేది మాజీ మంత్రి గారి తద్దినానికి. సరే నీకు నేను చెప్తాగా. పంతులు గారు నాటి పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను, బైక్ స్టార్ట్ చేసుకోవాలి, చేసుకున్నాను, కోటికి వెళ్ళిపోలే అంతే. అడిగిపోతుంటే నేను ఇక్కడ ఉన్నానేమిటి? అమ్మ నాయను. ఒరే అబ్బాయి, అబ్బాయి పంతులు ఏంటి ముట్టేసుకుంటా? ఆడ లేడీస్, వీడు లేడీసా? వాడు మగాడా? మీ అమ్మ గడుపులు మాడ. సరే గాని మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదంటయా? ఫ్రెండా? ఎవడ ఫ్రెండ్? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అడ్డమైన ఫ్రెండ్ అయిపోతాడేటి? అంటే వాడు నీకు ఫ్రెండ్ కాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరో లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్సే. మీ అమ్మ కొడుకు మాడ. అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల నిజమేనన్నమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వాళ్ళు ఉన్నారు. మా బావలు నా కంటకట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా కట్టం నేను పోలీసు వాళ్ళకి అప్పచెప్తా. పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. తెలుగు లెక్చరర్ వస్తున్నాడు, ఆట పట్టిస్తాను చూడండి రా. నమస్తే సార్. నమస్తే సార్, మీరు కవితలు బాగా చెప్తారు. ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీరు చెప్పండి సార్. తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, తెలుగుకు తెగులు పట్టిందిక్కడ. క్యా హై కోన్ హై అంటారిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ. ఇదో పెద్ద చీడ పేడ. హైదర్గూడ, చెంచల్గూడ, చిలకలగూడ, కాచిగూడ, కవాడిగూడ, గడబిడ, గందరగోళం, హైదరాబాదు వాస్తుగూడ. చూడరా చూడరా, లుక్రా. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. అబ్బా, ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ వస్తే ఎంత బాగుండేదిరా.
మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులరా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉండరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని. సారేంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సపరేట్ మూడు కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు, లాభం లేదు. ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్